అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. అవునయ్యా, నీ సన్నిధిలో ఆశతో నేను కూర్చుంటాను. నీ దీవెనలు పొందుకోవాలన్నా ఆ మనసుతో నీ సన్నిధిలో నేను ఉంటానని ప్రతి ఒక్క హృదయపూర్వకంగా చప్పట్లతో ప్రభుని ఆరాధిద్దాం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును
దావీదుకు ముందుగా ఒక రాజు ఉన్నాడు, అతని పేరు సౌలు. ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు ఎవరంటే సౌలు. వాస్తవానికి సౌలు జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు అతను గార్దబాల మీద తిరుగుతుండేటువంటి వాడు. గార్దబాల్ అంటే ఏంటి? గాడిదల మీద తిరుగుతూ ఉండేటువంటి వారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జులాయిగా తిరుగుతుండేటువంటి వాడు సౌలు. తన తండ్రి గాడిదలుంటే ఆ గాడిదల్ని ఒక్కొక్కళ్ళు వేసుకుంటూ తిరుగుతూ ఉండేటువంటి వారు. ఒక సందర్భంలో ఏమైందంటే ఆ గాడిదలు కాస్త తప్పిపోయినాయి. గాడిదలు ఏమైనాయి? తప్పిపోయేటప్పటికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మా గాడిదలు దొరుకుతాయని చెప్పి ఒక మంచి ఆలోచన వచ్చింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది, దేవుని సన్నిధికి వెళ్తే మా గార్దబాలు దొరుకుతాయని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుని సేవకుని సమూయేలు చక్కటి పరిష్కారాన్ని ఇచ్చాడు. వారు దేవుని సన్నిధికి రావటం ద్వారా ఆ గార్దబాలు దొరికినాయి. ఒక మేలైతే సౌలు జీవితంలో దేవుడు చేసిన ఉపకారం మేలు ఏంటంటే ఆ గార్దబాలు దొరకటం మాత్రమే కాకుండా సమూయేలు ద్వారా దేవుడు సౌలుని అభిషేకించాడు. సౌలుని రాజుగా దేవాదేవుడు అభిషేకించాడు. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలుని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటి అనుభవం ఏంటంటే తన గార్దబాలు దొరికినాయి, తన గాడిదలు దొరికినాయి, పోగొట్టుకున్నవి తిరిగి పొందుకున్నాడు. అది మొదటి మేలు. రెండోదిగా దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు, అది రెండో మేలు. మూడోదిగా తను నూతన మనసు పొందుకున్నాడట. అంటే అప్పటి వరకు పాప సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ సౌలు దేవుని అభిషేకాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో తన యొక్క మనస్సు రూపాంతరపరచబడింది. హిజ్ మైండ్ వాజ్ ట్రాన్స్ఫిగరేటెడ్, హిజ్ మైండ్ వాజ్ చేంజ్డ్. అంటే దేవుని సన్నిధిలోకి రావటం ద్వారా మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క బిహేవియర్, మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. దేవుని మందిరానికి రావటం వల్ల మీ హృదయంలో ఉన్నటువంటి వేదన అది ఏమవుతుందంటే తీర్చబడుతుంది. దేవుడు ఒక నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతన మనసుని నీకు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో నీ మనసును బట్టి నీకే సంతృప్తి లేదేమో, నీ మనసును బట్టి చాలా సందర్భాల్లో నీవే దుఃఖిస్తున్నావు. ఎందుకు నా మనసు ఎలా ఉంది, ఎందుకు ఇలా ఆలోచన చేస్తుంది, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నటువంటి ఆలోచన నీకు కలిగినట్లయితే దేవుని సన్నిధికి రావటం ద్వారా నీ మనస్సు మార్చబడుతుంది. అందుని బట్టి నీ మనస్సు మారి రూపాంతరపరచబడటం వల్ల అంటాడు. కాబట్టి మన జీవితాల్లో మన మనస్సు మారితే అన్నీ మారిపోతాయండి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు దేశం చాలా భయంకరంగా ఉంది పాస్టర్ గారు. ఎక్కడ చూసిన హత్యలు, ఘోరాలు, నేరాలు, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? మనసే. ప్రజల మనసులు మారినాయి అనుకోండి, ఈ యొక్క క్రైమ్ రేట్ కూడా తగ్గిపోద్ది అంటారు చాలామంది. మనస్సే, మానవుని యొక్క మనసు పాడైపోయిన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వచ్చాడో, దేవుని సన్నిధికి వచ్చాడో, వెన్ హీ కేమ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, హిస్ మైండ్ వాజ్ చేంజ్డ్. అతని యొక్క హృదయం మారింది, అతని హృదయం రూపాంతరపరచబడింది. రెండో మాటగా చెప్పన, 4 విషయాలు చెప్పాను. 5వ విషయం ఏంటంటే సౌలు తన జీవితంలో దేవునికి అభిషేకాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. తన యొక్క ఫ్రెండ్షిప్ మారిపోయింది, తన సహవాసం ఆ రోజు నుంచి మారిపోయింది. అప్పటి వరకు జులాయిగా తిరిగినటువంటి సౌలు దేవుని అభిషేకాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో అతను ప్రవక్తలతో కూర్చుంటున్నాడంట. అంత మాత్రమే కాదు, ప్రార్థనాపరులతో కూర్చుంటున్నాడట. సహవాసం మారిపోయింది. ఎప్పుడైతే దేవుని మందిరానికి నువ్వు వస్తావో నీకున్న సహవాసం మారిపోద్ది, నీకున్న పరిస్థితులు మారుతాయి, నీ అంతరంగం మార్చబడుతుంది. బేసికల్గా నీ యొక్క జీవితమే మారిపోద్ది దేవుని మందిరానికి రావటం ద్వారా. కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా ప్రియ సహోదరి? నువ్వు ఏదైనా నిర్లక్ష్యం చేయగానే దేవుని మందిరం మాత్రం నిర్లక్ష్యం చేయదు. ఆదివారం దేవుని దినం. సండే ఈజ్ నాట్ ఓన్లీ హాలిడే, బట్ ఇట్ ఇస్ ఎ హోలిడే అండ్ రిజరెక్టెడ్ డే. వీ నీడ్ టు ఆనర్ దిస్ డే. వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్ టు వర్షిప్ హిమ్, టు ఆనర్ హిమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సందులో మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని మహిమపరచాలి. మీ జీవితంలో కొన్ని వాటిని మీరు అధిగమించలేకపోతున్నారు. అది వ్యాధులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పర్సనల్గా కొన్ని పాపాలు కావచ్చు. కొన్నిటిని అధిగమించలేకపోతున్నారు, కొన్నిటిని దాటలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు స్ట్రగుల్ అవుతున్నారు. సో అటువంటి అడ్డంకుల్ని దేవుడు ఈ రాత్రి కాలంలో మీ కొరకు వాటిని తొలగించబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినవాడు, ఏమీ లేదు. హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ నథింగ్. అసలు శూన్యం నుంచి సమస్తాన్ని ఆయన కలుగు చేశాడు. అసలు పదార్థమే లేనటువంటి ఆ లోకాన్ని దేవుడు పదార్థంతో నింపాడు. అసలు మ్యాటర్ లేనటువంటి ఆ లోకాన్ని మ్యాటర్తో నింపాడు. టైం, స్పేస్, మ్యాటర్ ఇచ్చాడు దానికి. ఈ విశ్వాన్ని, అసలు శూన్యంగా ఉన్నటువంటి ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడు. ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద సుప్రీం క్రియేటర్. ఆయన అద్భుతమైనటువంటి సృజనాత్మక శక్తి కలిగినటువంటి వాడు. ఈజ్ ఎ క్రియేటివ్ వర్కర్. యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ లోకానికి వచ్చి కూడా
అసాధ్యాన్ని సుసాధ్యపరిచాడు ఆయన. నీ జీవితంలో ప్రతి బంధకాన్ని ఆయన విడుదల చేయగలిగినటువంటి వాడు. నీ జీవితంలో ప్రతి అడ్డంకును కూడా తొలగించి నిన్ను గమ్యానికి చేర్చేటువంటి వాడు. మీ అందరి జీవితంలో గమ్యానికి చేరుకోవాలని ఆశ మీకు ఉంది కదా, కానీ చేరుకోలేకపోతున్నారు. మధ్య మధ్యలో ఏవేవో ఆపేస్తున్నాయి మిమ్మల్ని. మీ జీవితంలో ఏదైతే మిమ్మల్ని అడ్డుకుంటున్నాయో, ఒకవేళ నీ జీవితంలో ఆర్థికంగా ఎంతగానో పురోభివృద్ధి సాధించాలనుకుంటున్నావు, కానీ ఆ పురోభివృద్ధి సాధించలేకపోతున్నావు. ఆ తర్వాత కుటుంబంలో నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావాలి, బిడ్డలు ఉన్నతమైన స్థానానికి రావాలని కోరుకుంటున్నావు, కానీ ఆ కోరికగానే మిగిలిపోతుంది. ఈరోజున ప్రతి అడ్డంకును దేవుడు తొలగించేటువంటి వాడు, ప్రతి బంధకాన్ని దేవుడు విప్పేటువంటి వాడు, ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. సో వీ కెన్ గెట్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర మన ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. యేసయ్య పాదాల దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారము ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో చూడండి, ఇజ్రాయెల్ యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఒక ఎగ్జాంపులర్గా మనందరికీ చూపిస్తున్నాడు. ఎందుకు ఈ దేవుడు ఇజ్రాయెల్ పట్ల అంత ప్రణాళికలకు ఎందుకు కలిగి ఉన్నాడు? దేవునికి పక్షపాతం ఉందా? ఇజ్రాయెల్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు, మిగతా వారిని ప్రేమించడానంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క అనుభవాలు, దేవుని యొక్క లక్షణాలు ఒక జాతిని దీవించడం ద్వారా, ఒక జాతిని దేవుడు శపించడం ద్వారా, ఆ వారి యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క స్వభావ లక్షణాలు మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇశ్రాయేల్ తప్పు చేస్తున్నప్పుడు దేవుడు శిక్షించలేదా అంటే దేవుడు శిక్షించేటువంటి వాడు. ఆయన పాపాన్ని ఏనాడు కూడా ఆయన ఎంటర్టైన్ చేసేటువంటి వాడు కాదనే విషయం అర్థమైంది. ఇశ్రాయేల్ మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ దేవుని కనికరాన్ని పొందడానికి వచ్చినప్పుడు మరలా ఆ శిక్షించిన దేవుడే క్షమించాడు. అంటే మనకేమర్థమైంది? దేవుడు పాపాన్ని ఏం చేయడు, ఆయన సహించడు, పాపానికి తీర్పు విధిస్తాడు. మరలా మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన్ని గోజాడినప్పుడు, కనికరాన్ని పొందాలని ఆశపడినప్పుడు ఆయన మరలా క్షమిస్తాడనే విషయం మనకు అర్థమైంది. అంటే ఈ ప్రపంచానికి ఒక జాతిని దేవుడు ఎగ్జాంపులర్గా పెట్టి ఆ జాతి ద్వారా ఆయన స్వభావ లక్షణాలని ప్రపంచానికి అందించాలనుకున్నాడు. అంతేగాని కేవలం ఇశ్రాయేల్ని దేవుడు ప్రేమిస్తున్న అర్థం కాదు. నిజ దేవుడు అందరినీ ప్రేమించేటువంటి దేవుడు. ఆయనకి తారతమ్యాలు ఉండవు. ఒకవేళ ఉంటే ఆయన దేవుడు కాజాలడు. దేవుడు పక్షపాతి కాదు. ఒకళ్ళ జీవితంలో ఎలా ఒకలా చేసి ఇంకొకళ్ళ జీవితంలో మరొకలా చేయడు ఆయన. సో ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. మన దేవుని రూపంలో, దేవుని స్వారూప్యంలో కలుగు చేయమైనటువంటి వారము. దేవుడు అందరినీ కూడా సమానంగా చూసేటువంటి దేవుడు. పురుషుల్ని ఎలా చూస్తారో స్త్రీలను అలాగే చూస్తాడు, స్త్రీని ఎలా చూస్తాడో పిల్లల్ని అలాగే చూస్తాడు. అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి వాడు దేవుడు. చాలామంది అంటారు స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. వాస్తవానికి కొరింథీ సంఘం ఆ టైంలో స్త్రీ డామినేషన్ ఎక్కువగా ఉండేది. అపోస్తలుడైన పౌలు ఉన్నటువంటి ఆ టైంలో స్త్రీలు మోనార్కీగా ఉండేవారు. అంటే ఏంటి? రింగ్ లీడర్స్గా ఉండేవారు. కొరింథు అనేటువంటి పట్టణంలో భర్త పక్కన పెట్టి భార్య నడిపేది. నిజంగా ఆ యొక్క స్త్రీ డామినేషన్ ఎక్కువగా ఉండేది. ఆ టైంలో ఆ పరిస్థితులు తగ్గట్టుగా అన్నాడు అపోస్తలుడైన పౌలు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. ఇలాంటి మోనార్కీ ఇజంని సంఘంలో తీసుకోవడానికి వీలు లేదు. స్త్రీ డామినేషన్ తగ్గాలనే ఉద్దేశంతో ఆ సందర్భంలో మాట్లాడాడు. కానీ అది సార్వత్రిక సంఘానికి వర్తించదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచన చేయండి, ఈరోజున స్త్రీని దేవుడు వాడుకోలేదా? దెబోరాని దేవుడు బలంగా వాడుకోలేదా? ఒక ప్రవక్తినిగా దేవుడు, ఒక న్యాయాధిపతిగా దెబోరాను వాడుకోలేదా? రూతును దేవుడు వాడుకోలేదా? ఎస్తేరుని దేవుడు వాడుకోలేదా? ఒక ఆదివారం చెప్పిన అబీగేల్ని దేవుడు వాడుకోలేదా? స్త్రీలను చాలా బలమైన రీతిలో దేవుడు వాడుకుంటున్నాడు. అందులో బట్టి చాలా సంఘాల వారు స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి మాట్లాడుతుంటారు. అది ఆ సందర్భానికి, ఆ కాంటెక్స్ట్ ఒకసారి మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో మనం ఏదన్నా మాటను వింటున్నప్పుడు ఆ కాంటెక్స్ట్తో పాటు ప్రీటెక్స్ట్ కూడా మనం చదవాలి. ఆ సందర్భం ఏంటి, ఆ చరిత్ర ఏంటి, ఎందును బట్టి అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని చెప్పాడు, చరిత్ర అంతా కూడా మనం చదివిన తర్వాత మనకు స్పష్టంగా దేవుని వాక్యం అర్థమవుతుంది. అందును బట్టి స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ ఆ సంఘంలో పాటలు పాడకూడదు, స్త్రీ సంఘంలో వాక్యం చెప్పకూడదు అనేటువంటి సిద్ధాంతము అది తప్పుడు సిద్ధాంతం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు అడ్డములను పడగొట్టేటువంటి దేవుడు. ఈరోజు మీ జీవితంలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా, చాలా సవాళ్ళు ఉన్నాయి. ఎవరి సవాళ్ళు వాళ్ళకే. కొన్ని సవాళ్ళు కనుక మనం చూసినట్లయితే వీ హ్యావ్ సమ్ స్పిరిచువల్ ఛాలెంజెస్. ఆత్మీయంగా ఎదగలేనటువంటి ఆ ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. పాస్టర్ గారు, నేను దేవుని కోసం జీవించాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. స్పిరిచువల్ ఛాలెంజెస్. నేను విశ్వాసంతో నింపబడాలనుకుంటున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఇంకా విశ్వాసంతో నింపబడాలని కోరుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఎందుకో స్పిరిచువల్గా నేను డెవలప్ అవ్వలేకపోతున్నానండి. నాకంటే వెనకాల వచ్చినటువంటి వారు ఆత్మలో వర్ధిల్లుతున్నారు, ప్రేమలో వర్ధిల్లుతున్నారు, కృపలో వర్ధిల్లుతున్నారు, విశ్వాసంలో వర్ధిల్లుతున్నారు. ఎందుకో నేను నా కుటుంబం వర్ధిల్లేకపోతున్నాను. దట్స్ ఎ ఛాలెంజ్. యూ నీడ్ టు ఓవర్కమ్ ఇట్. దాన్ని ఏం చేయాలి? ఓవర్కమ్ చేయాలి. ఫిజికల్ ఛాలెంజెస్ మీ జీవితంలో అనారోగ్యాలు, మీ జీవితంలో అనారోగ్యాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి,
మీ జీవితంలో దేవుని కోసం ఎంతో పరిగెట్టాలనుకుంటున్నారు కానీ పరిగెట్టలేకపోతున్నారు. శారీరక బలహీనతలు ఎన్నోసార్లు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి. ఈ బంధకాల నుంచి, ఈ అడ్డంకుల నుంచి దేవుడు మీ రాత్రి కాల్సిన విడుదల ఇవ్వబోతున్నాడని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ తర్వాత సైకలాజికల్ ఛాలెంజెస్, మీ జీవితంలో మానసిక పరమైన ఛాలెంజెస్. ఎందుకో ప్రతిదానికి భయపడుతున్నారు మీరు, ఎందుకో ప్రతిదానికి మీరు భయపడుతున్నారు. నీడకు భయపడుతున్నారు, మీ నీడకే మీరు భయపడుతున్నారు. భవిష్యత్తుకు భయపడుతున్నారు, ఏం జరిగిపోతుంటే భయం. ఏమంటే రకరకాల భయాలతో ఉన్నారు. అవి సైకలాజికల్ ఛాలెంజెస్. సోషల్ ఛాలెంజెస్, సమాజానికి భయపడుతున్నారు, సమాజంలో మనుషులకు భయపడుతున్నారు. సమాజంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని అధిగమించలేకపోతున్నారు. చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్తే భయం. చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తే ఈ సోషల్ ఛాలెంజెస్ని అధిగమించలేకపోయిన పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ ఇన్ దిస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓవర్కమ్ ఎవ్రీ ఛాలెంజ్. దేవుడు నీ యొక్క ప్రతి ఛాలెంజ్ ఆయన ఓవర్కమ్ చేశారు. హీ కాంకర్డ్ ఎవ్రీథింగ్. గాడ్ విల్ మేక్ యూ టు ఓవర్కమ్ ఎవ్రీ ఛాలెంజెస్ దట్ యు ఆర్ ఫేసింగ్. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతి ఛాలెంజ్ని దేవుడు నీ చేత అధిగమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన అధిగమించాడు కదా. He conquered every problem. He conquered sin. He conquered grave. He conquered all the political powers of this world. He conquered every challenge. యేసయ్య ప్రతి ఛాలెంజ్ని ఆయన ఓవర్కమ్ చేశారు. ఈరోజున అదే బలాన్ని దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఏమనొస్తున్నారా? మీ జీవితంలో ఎమోషనల్ ఛాలెంజెస్ ఉన్నాయా? నా ఎమోషన్స్ని, నా భావోద్వేగాల్ని, నా హృదయంలో రేగుతున్న నా కోరికల్ని, ఎమోషన్స్ నేను అదుపు చేసుకోలేకపోతున్నానండి. బ్యాడ్ మూవీ కానీ ఒక బ్యాడ్ పిక్చర్ చూస్తూ ఉంటే నేను చాలా ఏమవుతున్నానంటే ఇన్స్పైర్ అయిపోతున్నాను. దానికి పాపం చేయాలంటే కోరిక నాలో బయలుదేరుతూ ఉంది అని మీ జీవితంలో ఎమోషనల్ ఛాలెంజెస్ మీ జీవితంలో ఉన్నట్లయితే ప్రతి ఛాలెంజ్ని దేవుడు మిమ్మల్ని అధిగమించారు. ఎంతమంది ప్రతి ఛాలెంజ్ని అధిగమించాలని కోరుకుంటున్నారు? ఆమేన్. దేవుడు మీ జీవితంలో ఈ కార్యాన్ని సఫలం చేయనుగాక. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇక్కడ అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని మేము ఆశ పెడుతున్నాం. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణాన్ని జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి
వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనైజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.